అది ఒక గ్రామం. రాత్రి అయ్యిందంటే ఆకాశం నిండా పక్షులు ఎగురుతూ వస్తాయి. అవి ఒక్కొక్కటిగా భూమిపై పడిపోతుంటాయి. ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా గగుర్పాటు. ఇది సినిమా కాదు బ్రో, ఇది నిజం. ఇది భారతదేశంలోని జాటింగా గ్రామం. అస్సాం రాష్ట్రంలోని డిమా హాసో జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతితో నిండిపోయిన అందమైన ప్రదేశం. కానీ ఈ ప్రశాంత గ్రామం వెనుక దాగి ఉంది ఒక చీకటి రహస్యం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఇక్కడ పక్షులు రాత్రి వేళల్లో అకస్మాత్తుగా మరణిస్తాయి. రాత్రి మబ్బులు, గాలి శబ్దం. ఆ సమయంలో గ్రామంలో కొద్ది లైట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఆ లైట్లకే ఆకర్షితమై పక్షులు బలంగా ఎగురుతూ వస్తాయి. చెట్లకు, ఇళ్లకు ఢీకొని పడిపోతాయి. గ్రామస్తులు చూసి భయంతో ఇది శాపమా అని అనుకున్నారు. తర్వాత శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధించారు. వారు ఇది పక్షుల స్వహత్య కాదు, దిక్కుమారిన గమనం. అంటే మబ్బులు, గాలి వేగం, చీకటి కలిపి వాటిని దారి తప్పేలా చేస్తాయట. గ్రామంలో ఉన్న లైట్లు వాటిని ఆకర్షించి ఢీకొట్టి పడిపోవడం జరుగుతుంది. ఇంకొంతమంది అంటున్నారు ఈ ప్రాంతంలో భూమి కింద చుంబక శక్తులు మారుతాయని. అవి పక్షుల మెదడులోని దిశ తెలుసుకునే సామర్థ్యాన్ని కలవరపెడతాయని. ఇది వినగానే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడిప్పుడు ఈ ఘటన తగ్గిపోయిన జాటింగా పేరు మాత్రం ప్రపంచమంతా వినిపిస్తుంది. ప్రకృతి ఎంత అద్భుతమో అంతే రహస్యమైందని ఈ గ్రామం మనకు గుర్తు చేస్తుంది. ఈ సంఘటన వెనుక నిజమైన కారణం ఏంటని అనుకుంటున్నారు? సైన్స్ ఎక్స్ప్లెనేషనా లేదా ఇంకేదైనా అన్సీన్ పవరా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్.